హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి తాలింపు వేసాను. అవి కొంచెం చిట్టపట్టమన్నాక పొటాటో వేసేస్తాను. ఏంటంటే సింపుల్గా వెల్లుల్లిపాయలు అవి ఏమీ వేయలేదు, సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. అయితే అవి చిట్టపట్టమన్నాక పొటాటో కట్ చేసి వేసేసాను. ఈ పొటాటో వేసేసాక కొద్దిగా పసుపు వేస్తాను. ఉప్పు అయితే వేయను, ఇప్పుడు పసుపు అయితే వేస్తాను. పసుపు వేసేసాక కొంచెం మగ్గుతుంది. కొంచెంసేపు మూత పెడదాం, లేదంటే కొంచెం మూత పెడితేనే బాగా మగ్గుతాయి. మూత పెట్టేసి కొంచెంసేపు అలా ఉన్నాక లాస్ట్ కట్టేసి ముందు కారము, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అప్పుడు వేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఉప్పు వేస్తే బీసిపోతాయి ముక్కలు, మగ్గమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే బాగా పసుపు కలిసేంత వరకు వేపేసాను బాగానే. తర్వాత మీరేం చేశారు? నేనైతే ఈరోజైతే సింపుల్గా ఇలా చేసేసాను. బంగాళదుంపలు అయితే బాగా మగ్గిపోయి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అని ఉంటుంది. నేను అసలు వాడను యాక్చువల్గా. ఏంటంటే అసలు బంగాళదుంప కర్రీయే చేద్దాం అనుకున్నాను, కానీ బంగాళదుంప ఫ్రైలోకి వచ్చాయి. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందేమో అని చెప్పేసి. ఇప్పుడు కొంచెం బాగా మగ్గాక కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేద్దాం. ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు కొంచెం సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. దాని తర్వాత బాగా కలిసేంత వరకు వేపుదాము. వేపేసాక తర్వాత కొద్దిగా కారం వేస్తున్నాను, ఎక్కువ కాదు, కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అదే కొంచెం స్పైసీ ఉంటుంది. దానివల్ల కొంచెం కారం తగ్గిస్తున్నాను. అయితే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తాను. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తే బాగుంటుంది, అందుకని కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడైతే రెండు బాగా కలిసేంత వరకు బాగా వేపేద్దాం. వేపేసి ఒక 2 minutes ఉంటే అయిపోయినట్టే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ దీంట్లోకి రసము కానీ, పప్పు కానీ ఏదన్నా ఉంటే దానికి పక్కన సైడ్ డిష్ కింద ఈ ఫ్రై చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ఇదైతే నేను అసలు ఎప్పుడు వేయలేదు, ఈసారి వేసాను ఫ్రైలోని. పొటాటో ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది. అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 1 minute ఉంటే అయిపోయినట్టే పొటాటో ఫ్రై అయితే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. పొటాటో ఫ్రై అయితే ఇలా ఉంది. బాయ్ బాయ్, సీ నెక్స్ట్ వీడియో.